హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే గంగమ్మ గుడికి వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి హ్యాపీ కనుమ. నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి, నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. చాలా వరకు నాకు 600 పైన సబ్స్క్రైబర్స్ వచ్చారు. నాకు చాలా థ్యాంక్స్ నిజంగానే. నేనైతే ఈరోజు గంగమ్మ గుడికి అయితే వచ్చాను. ప్రతి సంక్రాంతికి అయితే ఇక్కడికి వచ్చి నేను దర్శనం అయితే చేయించుకుంటాను. ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ వచ్చాను, ఈ ఇయర్ వచ్చాను, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాను. ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ వచ్చి ఇక్కడ దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. కానీ ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంటుంది. ట్రాక్టర్లు, బండ్లు, కార్లు అయితే మీరు వీడియో చూసిన ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడ చూసాను ఫ్రెండ్స్, ఇక్కడైతే అమ్మవారికి కానుకగా ఇచ్చిన చీరలన్నీ వేలంపాట పెడుతున్నారు. చూసేయండి, ఎవరు ఎక్కువ పాడుకుంటే వాళ్ళకైతే ఇది చీరలు అనేది వెళ్తాయి. ఎంత ఎక్కువ పాడుకుంటే అంత ఎక్కి ప్రతి ఒక్కరు వేలంపాట అనేది పాడతారు. స్టార్టింగ్ వచ్చేసి అమ్మవారి పాట వచ్చి రూపాయి నుంచి స్టార్ట్ చేస్తారు. రూపాయి నుంచి 100, 200, 300, 400, 450 అలా దాటేసింది. లాస్ట్కి ఎవరికో చీర అయితే వెళ్ళిపోయింది. చూడండి, ఇలా ఉంటుంది గంగమ్మ గుడి దగ్గర. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. వేలంపాట అయిపోవడం, దర్శనానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. దర్శనానికి అయితే వచ్చేసాము. మా అత్తమ్మోళ్ళు అయితే మధ్యలో దూరాలు అనేసి అనుకుంటున్నారు, కానీ అవ్వట్లేదు, కుదరట్లేదు. ఫ్రీ దర్శనం అయితే వచ్చేసాం మేము. ఇక్కడైతే 3 దర్శనాలు ఉంది. ఫ్రీ దర్శనం, 20 రూపీస్ దర్శనం, ప్లస్ 50 రూపీస్ దర్శనం. 50 రూపీస్ దర్శనం అనేది స్పెషల్ దర్శనం. అది డైరెక్ట్గా క్యూలో లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అదే 50 రూపీస్ దర్శనం కూడా చూపిస్తాను. అండ్ ఇదైతే మేము ఫ్రీ దర్శనం అయితే వెళ్తాను. ఇది చాలామంది అయితే ఉన్నారు ఫ్రీ దర్శనంలో. చూడండి ఎంత రష్గా అయితే ఉన్నారు. ఇక్కడ మొత్తం రషే, ఫుల్గా రష్ అయితే ఉన్నారు. మీరైతే చూసండి. సగం దూరం అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, అదే 50 రూపీస్ దర్శనం టికెట్స్ ఇచ్చేది. అక్కడ దారిలోనే వెళ్ళాలి. అదైతే ఫ్రీగా డైరెక్ట్గా నడుచుకుంటూనే వెళ్ళిపోవచ్చు. అంత రష్ అయితే ఏం లేదు, చాలా తక్కువ మంది తీసుకుంటారు ఆ పక్క టికెట్స్ అయితే. ఆ పక్క ఉండేది 50 రూపీస్ టికెట్స్, ఇక్కడ ఉండేది 20 రూపీస్ టికెట్స్, ప్లస్ ఇక్కడ అర్చన్ టికెట్స్ కూడా ఇక్కడనే ఇచ్చేది. కిందకల్లా ఆయన ఇక్కడ కూర్చున్నారు కదా, అతనే అర్చన్ టికెట్లు ఇస్తారు 20 రూపీస్. అది కూడా 20 రూపీస్ అర్చన్ టికెట్లు. తీసుకున్నామా, వెళ్ళాము, అర్చన్ చేయించుకున్నాం, వచ్చేసాం. పద బాబు పదండి. అమ్మవారి పడ 100 రూపాయలు. పెరిగినామంటే పోయి ఈయన కట్టేసి పెడతారు. కొత్తది కట్టించేంత వరకు. బాబు అడ్డంగా ఉండదు బాబు, పద.
పోతా ఉండాలా బాబు, నిలబోదు లైన్ బ్రేక్ చేయవద్దు పదా. లైన్ అర్థంగా చూద్దండి, లైన్ వదిలేయండి పదా. బాబు పదా 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 బాబు పదా. పదండి పదండి ఫుల్గా ఉన్నారు జనాలు. ఈమెనైతే చూడండి నాలుగుకి సూలం గుచ్చుకొని ఉండి ముందర పెట్టుకొని అందరికి బొట్టు పెడుతూ ఉన్నది. ఎంత కష్టం చూడండి. మా దరిద్రం ఏమంటే దర్శనం చేసుకొని బయట వచ్చే లోపల పులిహోర కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఏం చేసింది. ఇక్కడైతే టెంకాయ కర్పూరం కట్టి అమ్మవారికి ఏటా పొంగల్ పెడతారంటారు కదా, ఇది పొంగల్. ఇది పొంగల్ పెట్టేసి ఏటలంతా రైట్ సైడ్లో నరికేది. కానీ మీకైతే నేను ఫుల్ వీడియో అయితే పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే నా మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎంతవరకు చూపించాల్సి వచ్చిందో అంతవరకే చూపించగలుగుతున్నాను. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇంకా చాలామంది చూపించేదానికి, కానీ నా మొబైల్ అయితే మధ్యలో అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేనేం చేయలేకపోయినాను. అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఇక్కడికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. మొత్తం జాతర మాదిరిగా ఉంటుంది. ఇదైతే నిజంగానే చాలా వరకు బాగుంటుంది. ఫుల్ వీడియో అయితే పెట్టలేకపోయాను. సారీ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.